తమిళ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శక్తి అవతరించింది. 5 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీలను విజయ్ మట్టి కరిపించారు. అయ్యా అమ్మ పార్టీలను కాదని తమిళ తంబీలు తొలి ప్రయత్నంలోనే విజయ్కు ఛాన్స్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన తమిళనాడు ఎన్నికల్లో కొన్ని నెలల ముందు వరకు డిఎంకే లేదా అనా డిఎంకే ఈ రెండు పార్టీలే బరిలో ఉన్నాయి. కానీ విజయ్ ఎంట్రీతో పొలిటికల్ సీన్ మారిపోయింది. డిఎంకేదే మరోసారి అధికారమని అంతా భావించారు. ఒక్కటి తప్ప ఎగ్జిట్ పోల్ సైతం డిఎంకేదే అధికారమని వెల్లడించాయి. కానీ విజయ్ విజిల్ వేసుకుంటూ రేసు గుర్రంలా దూసుకొచ్చాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ విక్టరీ కొట్టారు. తమిళ రాజకీయం అంటేనే ఒకటి డిఎంకే, మరొకటి అన్నా డిఎంకే. 50 ఏళ్లుగా మన పక్క రాష్ట్రాన్ని శాసిస్తున్నది ఆ రెండు పార్టీలే. అప్పుడెప్పుడో అంటే 1962లో కామరాజ్ నేతృత్వంలో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత తమిళనాడులో డిఎంకే లేదా అన్నా డిఎంకేదే రాజ్యం. అయితే అయ్య కరుణానిధి లేదా అమ్మ జయలలిత వీరిద్దరూ మరణించే వరకు అధికారాన్ని పంచుకున్నారు. తమిళనాట ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. అలా వచ్చిన పార్టీల్లో కొన్ని కనుమరుగైపోయాయి, మరికొన్ని తోక పార్టీలుగా మిగిలిపోయాయి. కానీ ఏ పార్టీ కూడా డిఎంకే అన్నా డిఎంకేను బీట్ చేయలేకపోయాయి. జాతీయ పార్టీలు కూడా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదాన్ని పట్టుకొని వేలాడాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ రెండు పార్టీలను కాదని తమిళ తంబీలు విజయ్కు జేజేలు కొట్టారు. అమ్మ అయ్యలను కాదని అన్నకు అధికారం కట్టబెట్టారు.